నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన బ్రాండ్ పవర్ను మరోసారి చాటుకున్నాడు. భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీ ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్ బ్రాండ్ జాయింట్గా తొలిసారి విడుదల చేసిన మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్ ర్యాంకింగ్స్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ బ్రాండ్ విలువను ఏకంగా 3,542 కోట్లుగా లెక్కగట్టడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ర్యాంకింగ్లో క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ 10 జాబితాలో క్రికెట్ లెజెండ్స్ ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ కూడా చోటు సంపాదించారు. కేవలం సంపాదన, ప్రఖ్యాతి ఆధారంగా కాకుండా ఒక సెలబ్రిటీకి ఉన్న విశిష్టత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకుల్ని నిర్ణయించారు. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో, బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడంలో సెలబ్రిటీల పాత్రను ఈ అధ్యయనం విశ్లేషించింది. విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. ప్యూమా, ఆడి వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఫిట్నెస్ ఐకాన్గా ఆయనకున్న ఇమేజ్, ఇన్స్టాగ్రామ్లో 770 మిలియన్లకు పైగా ఉన్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన బ్రాండ్ విలువను అమాంతం పెంచాయి. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించడం, ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం కోహ్లీ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. భారత సెలబ్రిటీ ఆర్థిక వ్యవస్థపై క్రికెట్, సినిమా ఎంతగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. క్రీడా నైపుణ్యం, వ్యక్తిగత క్రమశిక్షణ, ప్రపంచవ్యాప్త ఆదరణ కలగలిసిన వ్యక్తిగా కోహ్లీ కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. టీ20 ఈకోసిస్టమ్, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలు విస్తరిస్తున్న తరుణంలో క్రీడలు, వాణిజ్యం మధ్య సంబంధం ఎంత బలంగా ఉందో ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి.